హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో ఏంటంటే అటెండర్ జాబ్లు అయితే రిలీజ్ అయితే చేశారు. 80 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. మొత్తం 80 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ 80 పోస్టులు పెరగొచ్చంట. సో లేదా తగ్గించవచ్చు. సో మొత్తానికి ఇప్పుడైతే ప్రెజెంట్ 80 వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోండి. సో దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియో ద్వారా అయితే మీకైతే తెలియజేస్తాను. సో చివరి వరకు అయితే చూడండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ ఆల్సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎందుకంటే అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్ని పోస్ట్ చేస్తుంటాం. జాబ్ మేళస్, ఇంటర్వ్యూ డేట్స్, సో వాల్కిన్ ఇంటర్వ్యూస్, సో ఇలాంటివన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇస్తాను, అందులో జాయిన్ అయిపోండి. ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అని ఇచ్చారు కదా. అయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఇండియన్ సిటిజన్స్ హూ ఫుల్ఫిల్ దమ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అండ్ అదర్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ అని ఇచ్చారు. సో ఇండియాలో ఉండే ఎవరైనా సరే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అనేది దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. సో 1/8/2024 ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ప్యానల్ ఫర్ ఫిల్లింగ్ 80 వేకెన్సీస్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ జూనియర్ కోర్టు అటెండ్ అని ఇచ్చారు కదా. 80 కుకింగ్ నాలెడ్జ్. సో మీకు కొంచెం కుకింగ్ నాలెడ్జ్ ఉంటే మంచిది. సో అదొకటి. అయితే లెవెల్ అంటే లెవెల్ 3 పే ఆఫ్ మ్యాట్రిక్స్ విత్ బేసిక్ పే ఆఫ్ 21 అంటే 21,000 అయితే ఇస్తున్నారు. 21,700 వరకు అయితే శాలరీ అనేది వీళ్ళైతే పే చేస్తున్నారు. సో విత్ మనకి ఏంటంటే అలవెన్సెస్ కూడా, అంటే లైక్ ఎలా అంటే రూమ్ కానీ, ఫుడ్ కానీ, ఈఎస్ఐ కానీ, పిఎఫ్ కానీ, సో మెడికల్ ఇలాంటివన్నీ మనకి శాలరీతో పాటు ఇవన్నీ కూడా మనకి వీళ్ళైతే ఈ సుప్రీంకోర్టు నుంచి అయితే మనకు అన్నీ అందుతాయి. సో ఇది చాలా మంచి నోటిఫికేషన్ అండి. అప్లై అనేది చేసుకోండి. సో వీళ్ళు ఇక్కడ ఇంకా మెన్షన్ చేశారు ఏంటి, ది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మేబీ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. సో అది ఒకటి ఇచ్చారు. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, 10th స్టాండర్డ్ కండక్టెడ్ బై ఎనీ బోర్డు ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ అని అయితే ఇచ్చారు. సో మనకి ఏంటంటే 10th క్లాస్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మినిమం 1 year ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ కుకింగ్ ఏంటంటే క్లూనరీ ఆర్ట్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్. సో మీకు కుకింగ్ నాలెడ్జ్లో ఏదైనా సర్టిఫికేట్ ఉంటే బెటరు. సో మెయిన్ దానికోసమే ఈ పోస్టులు అయితే రిలీజ్ అనేది చేశారు. 10th కంప్లీట్ అయిపోయిన వాళ్ళు, కుకింగ్ నాలెడ్జ్ ఉండేవాళ్ళు ఖచ్చితంగా దీనికైతే మీరు అనేది అప్లై అనేది చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఏజ్ రిక్వైర్మెంట్ అనేది ఇచ్చారు. క్యాండిడేట్ షుడ్ నాట్ బి బిలో 18 years అండ్ అబౌవ్ 27 years ఏజ్ అంటే యాజ్ నాన్ ఇచ్చి మనకి ఆగస్టు 1వ తారీఖు వరకు ఏజ్ క్యాల్కులేషన్ అనేది చేస్తారు. సో ఇందులో యూజువల్ రిలాక్సేషన్ ఇన్ ఏజ్ విల్ బీ మనకి ఏంటంటే అడ్మిసిబుల్ SC ST OBC ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి, విడోస్కి, డైవర్స్ ఉమెన్స్కి, జడ్జికల్లీ సపరేటెడ్ ఉమెన్ అండ్ ఆర్ నాట్ రీమ్యారీడ్ అండ్ డిపెండ్స్ ఫర్ ఫ్రీడమ్ ఫైటర్స్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ద will be no age limit for employee of Supreme Court who have 3 years regular service in registry అని ఇచ్చారు. సో మనకి ఇందులో వీళ్ళైతే జస్ట్ 18 years నుంచి 27 years వరకే ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎలాంటి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వట్లేదు, జస్ట్ 3 years అనేది ఇచ్చారు. సో మీకు అంటే మినిమం ఏంటంటే 18 years నుంచి 30 years వరకు ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే దీనికైతే ఒక CBT అంటే నార్మల్ ఎగ్జామ్ అనేది పెడతారండి. సో మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఇచ్చేసి ఇక్కడైతే వీళ్ళు మెన్షన్ చేశారు మెథడ్ ఆఫ్ సెలక్షన్ అని. సెలక్షన్ షాల్ బీ బేసిస్ ఆఫ్ రిటర్న్ టెస్ట్. అంటే మనకి రిటర్న్ టెస్ట్ అనేది పెడతారు. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ పేపర్ ఇన్ బిల్ అంటే ఇంగ్లీష్, హిందీలో ఉంటుంది. ప్రాక్టికల్ ట్రేడ్ స్కిల్ టెస్ట్ ఆన్ ఇంటర్వ్యూ యాజ్ పర్ డీటెయిల్స్ గివెన్ బిలో అనేది ఇచ్చారు. సో ఏంటంటే ఒక ప్రాక్టికల్ మీకు
ఫస్ట్ వన్ ఒక రిటర్న్ ఎగ్జామ్ పెడతారు, అది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుందంట. అలాగే ట్రేడ్ టెస్ట్ అంటే లైక్ మీకు కుకింగ్ వచ్చా రాదా, మీరు వంట అనేది ఎలా చేస్తున్నారా లేదా అనేది చూస్తున్నారు. సో అది ఇక్కడ రిటర్న్ టెస్ట్ వచ్చేసరికి చూడండి 30 మార్క్స్ అంట. 30 మార్క్స్ ఇచ్చారు. రిటర్న్ టెస్ట్ జనరల్ నాలెడ్జ్ విత్ మల్టిపుల్ చాయిస్ ఆన్సర్. సో ఆబ్జెక్టివ్ టైప్ కాబట్టి జనరల్ నాలెడ్జ్ సో నార్మల్గా ఉంటుంది. గట్టిగా కష్టపడితే ఖచ్చితంగా ఈ జాబ్ని అయితే కొట్టొచ్చండి. మల్టిపుల్ చాయిస్ కాబట్టి మనకి నచ్చింది అంటే ఆన్సర్ అనేది టిక్ చేయొచ్చు. 30 మార్క్స్ అనేది ఉంటుంది. అండ్ రిటర్న్ టెస్ట్ ఆన్ కుకింగ్ క్యూలినరీ ఆర్ట్స్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. అంటే కుకింగ్ పైన 70 మార్క్స్ అయితే ఉంటాయంట. జనరల్ నాలెడ్జ్ ఒకటి, కుకింగ్ నాలెడ్జ్ ఒకటి. సో అదొకటి. అండ్ మనకి ప్రాక్టికల్ ట్రేడ్ స్కిల్ టెస్ట్, ఈ ట్రేడ్ స్కిల్ టెస్ట్ ఫర్ కుకింగ్ ఇంక్లూడింగ్ హైజీనిక్ అని అయితే ఇచ్చారు. చెప్పాను కదా మీకు నార్మల్గా రిటర్న్ టెస్ట్ పెడుతూ ట్రేడ్ టెస్ట్ అంటే కుకింగ్ మీకు ఎలా వచ్చు అనేది కూడా 70 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ అనేది చేస్తారంట 30 మార్క్స్. సో మొత్తం టోటల్గా 200 మార్క్స్ అనేది పెడుతున్నారు. ఈ 200 మార్క్స్కి వచ్చేసరికి ఏంటంటే మినిమము రిటర్న్ టెస్ట్లో 60%. సో రిటర్న్ టెస్ట్లో 60% అనేది ఇక్కడ వీళ్ళు మెన్షన్ అయితే చేశారు. అండ్ ఇంటర్వ్యూలో సో అంటే మనకి టోటల్గా అంటే మనకి ట్రేడ్లో కలిపి ఇంటర్వ్యూలో కలిపి మొత్తం రిటర్న్ టెస్ట్లో కలిపి మొత్తం టోటల్గా 60% వస్తే చాలు, జాబ్ అనేది మీకు సొంతం అనేది అవుతుందని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో అది. అండ్ నెక్స్ట్ వన్, సో మనకి ఏంటంటే ఎగ్జామ్ పెడతారు కదా, ఈ ఎగ్జామ్ పెట్టడానికి మనం చూడండి మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటుంది. అండ్ మనకి తమిళనాడులో కూడా అంటే తెలంగాణలో కూడా ఎగ్జామ్ సెంటర్స్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, తెలంగాణ, ఆంధ్ర. సో తెలంగాణ, ఆంధ్రాలో ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. ఎగ్జామ్ కూడా పెడుతున్నారు. సో అది ఇందులో మొత్తం టోటల్గా 60% వస్తే మీరు అప్లై అనేది 60% వస్తే ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది. సో మనకి రిజిస్ట్రేషన్ ఫీజు కూడా దీనికైతే ఉందండి, 400 అయితే ఉంది. సో ఎస్టీ, ఎస్సీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వీళ్ళకైతే ఫీజు అయితే ఓన్లీ 200. మిగతా వాళ్ళకి అందరికీ ఏంటంటే ఓసీ క్యాండిడేట్స్ వీళ్ళందరికైతే 400 అయితే వీళ్ళైతే పే చేయాలి. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చరికి ఏంటంటే సో దీనికైతే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. వీళ్ళ యొక్క సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డైరెక్ట్గా మీరు అక్కడి నుంచి అయితే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా అందులో ఫిల్ చేసి అప్లై అనేది చేసుకోవాలి. సో వీళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు అదే మనకి ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, ఎక్కడ సెంటర్స్ ఉంటాయి, ఎప్పుడు అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇలాంటివన్నీ కూడా వీళ్ళు వెబ్సైట్లో అనేది పెడుతూ ఉంటారు. మనం అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి రెగ్యులర్గా. అలా అయితే మనకి ఈ టైమింగ్స్, డేట్స్ అన్నీ కూడా తెలుస్తుంది. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. సో ఖచ్చితంగా ఈ జాబ్స్కి అనేది అప్లై చేసుకోండి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను కాబట్టి డైరెక్ట్గా అక్కడి నుంచి అయితే అప్లై అనేది చేసుకోండి. సో మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో ఇంకా జాయిన్ అయిపోతే వెంటనే జాయిన్ అయితే అయిపోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.